స్తోత్రము స్తుతి స్తోత్రము స్తుతి గీతమునే పాడేదను. స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము స్తుతి గీతముని పాడేదను. కన్నీటి ప్రార్థనను నీ వాక్య పరిచర్యను కన్నీటి ప్రార్థనను నీ వాక్య పరిచర్యను పరిశుద్ధాత్మ సహవాసమును పరిశుద్ధాత్మ సహవాసమును సమృద్ధిగా నాకిమ్ము సమృద్ధిగా నాకిమ్ము. స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము స్తుతి గీతముని పాడేదను. స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము స్తుతి గీతముని పాడేదను. నా ప్రభువా నా రక్షకా నా ప్రభువా నా రక్షకా నీకే నా ఈ అర్పణ నీకే నా ఈ అర్పణ. స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము స్తుతి గీతముని పాడేదను. స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము స్తుతి గీతముని పాడేదను. స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము స్తుతి గీతముని పాడేదను. కీర్తన గ్రంథములో నుండి కీర్తన గ్రంథము 65వ అధ్యాయము కీర్తన గ్రంథం 65 9వ వచనం నుండి 13వ వచనం వరకు నేను చదువుతాను. మీరు అందరూ బైబిల్ ఫాలో అవ్వండి. కీర్తన గ్రంథం 65 9 నుంచి 13 వరకు. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గవనులను చదును చేయుచున్నావు. వాన జల్లుల చేత దానిని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపచేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. అడవి బీడులు సారము చిలకరించుచున్నవి. కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకుని ఉన్నవి. పచ్చిక పట్ల మందలను వస్త్రముల వలె ధరించున్నవి. లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి. అన్నియు సంతోష ధ్వని చేయుచున్నవి, అన్నియు గానము చేయుచున్నవి. ఈ రోజున ఈ యొక్క వాక్య భాగంలో చదివినటువంటి వాక్య భాగంలో కొన్ని విషయాలు నేను తెలియజేస్తాను. ఈ రోజున మనము దేవుడు చేసినటువంటి మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత చెల్లించడానికి, అలాగనే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ సిద్ధపాటు కలిగినటువంటి ఒక హృదయంతో నూతన సంవత్సరంలో దేవునితో పాటుగా ప్రవేశించాలనుకుంటే ఒక ఆలోచనతో మనం వచ్చి ఉన్నాం. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే మనం ఎందుకు కూడుకుంటున్నామో జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ సందర్భాన్ని ఎలాగా సమయం గడపాలనేటువంటిది లోకానికంటూ ఒక విధానము ఉంది.
అలాగే దేవుని ప్రజలమ్మగా ఖచ్చితంగా మనకు కూడా ప్యారలల్గానే మనకు కూడా ఒక విధానం ఖచ్చితంగా ఉంది. కానీ మనం దేవుని నమ్మాము కాబట్టి ఈ టైంలో మనం చర్చిలో ఉండాలి, చర్చిలో కనబడాలి కాబట్టి అని చర్చిలోకి వచ్చామని కాదు. మనం ఏంటంటే ఈ సమయాన్ని, ఈ ప్రాముఖ్యమైన సందర్భాన్ని, సమయాన్ని మనం ఏం చేసే ప్రయత్నం చేస్తామంటే కొన్ని విషయాలు లోతుగా ఆలోచించుకోవడానికి, పరిశీలించుకోవడానికి మనం ఈ సమయాన్ని మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం జ్ఞానానుసారంగా. ఇప్పుడు అందరం మనం వాక్యం విన్నట్లుగా నార్మల్గా నిజంగా చెప్తున్నాం చూడండి, యాక్చువల్గా కొత్తదంటూ యాక్చువల్గా ఏమీ నిజంగానే లేదు. కొత్తది ఏదైనా ఉంటుంది అంటే ఈ డేట్ మారిన కొత్తది ఉంటుంది, మన ఇంట్లో క్యాలెండర్ తప్ప ఏది పెద్ద కొత్తదేమీ ఉండదు. అదొక్కటే మారుతుంది మన ఇంట్లో, ఇంకేది కొత్తదేమీ జనరల్గా ఉండదు. అందుకనే మరి ఈ టైంని మనం ఏదో 12 దాటగానే ఏదో కొత్త వచ్చేసిందేమో మరి నన్ను అడిగితే బైబిల్ జ్ఞానం ఉన్నటువంటి మనము, బైబిల్ వాక్యాన్ని తెలుసుకుంటున్నటువంటి మనము మరి ఆ 12 దాటడము, ఆ 2-3 నిమిషాలు దాన్ని మనం మరీ అంత అదిగా మనం దానికి అంత వెయిట్ ఇవ్వాల్సిన అవసరం యాక్చువల్గా అయితే లేదు. ఎందుకని చెప్తున్నామంటే ఈ క్యాలెండర్ మారింది కాబట్టి దేవుడు కొత్త ప్లాన్స్తో దేవుడేమీ రావట్లేదు. దేవుడు నిన్న నేడు నిరంతరము దేవుడు ఏకరీతిగా ఉంటాడు. కాబట్టి దేవునికి సంవత్సరాలు అంటే అవేవి దేవునికి అసలు నన్ను అడిగితే నిజంగా దేవునికి అర్థం కూడా కావు. ఎప్పుడైనా సరే దేవుడు కనుక కాలాల గురించి మాట్లాడిన అర్థం ఏంటంటే అది మన పాయింట్ ఆఫ్ వ్యూతో దేవుడు మాట్లాడుతున్నాడు కానీ దేవుని యొక్క పాయింట్ ఆఫ్ వ్యూతో కాదు. దేవుడు ఎప్పుడైనా సరే టైం గురించి మాట్లాడాడంటే అర్థం ఏంటంటే అది నీ దృక్పథంతో, నీ దృష్టితో దేవుడు చూస్తూ తెలియజేస్తున్నాడు కానీ నీకు అర్థం కావడానికి తెలియజేస్తున్నాడు. కానీ దేవునికి టైం అంటే ఏమీ లేదు. దేవుడు ఇలాంటి కొన్ని 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు చూస్తాడు. కాబట్టి దేవునికి ఇక సంవత్సరం అంటే దేవునికి పెద్ద ఇష్యూనే కాదు. అసలు టైం అనేటువంటి దాంట్లో ఆయన ఉండడు. టైం అనేటువంటి పరిధిలో మనం వస్తాం కానీ దేవుడు అందులోనికి రాడు. అందుకనే మనం ఏంటంటే ఇదేదో దేవుడు కూడా కొత్తగా చూస్తున్నాడు, దేవుడు కూడా 12 దాటగానే దేవుడు కూడా ఏదో ఫ్రెష్గా ఆలోచిస్తాడు, కొత్తగా ఆలోచిస్తాడు, దేవుడు కొన్ని ఆలోచనలు కొత్తగా పెట్టుకుంటాడు, కొత్తది అనేటువంటిది దేవుని దగ్గర ఏమి ఉండదు. యాక్చువల్గా దేవునికి అదేమీ ఉండదు. మనం కొంచెం గుర్తుపెట్టుకోవాలి. దేవునికి యాక్చువల్గా అదేమీ ఉండదు. దేవుడికి అదంతా మామూలే. కాకపోతే ఏంటంటే మరి ఈ సందర్భాలు మనం ఎందుకు కూడుకుంటున్నాము అంటే ఇది ఏంటంటే మనకి ఇంపార్టెంట్ కానీ దేవునికి ఇది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఏదో దేవుడు కొత్త ప్లాన్స్తో దేవుడు వస్తాడు. ఈ టైంలోనే సంవత్సరం, నూతన సంవత్సరం వచ్చింది కాబట్టి దేవుడు నూతనమైనటువంటి వాగ్దానాలతో ఒక ప్యాకేజ్ లాగా దేవుడు వస్తాడని కాదు. నేను అందుకే చూడండి మన చర్చలో ఎప్పుడు చెప్తాం, మళ్ళీ జ్ఞాపకం చేస్తాం, మనం ఎప్పుడు కూడా మన చర్చలో నూతన సంవత్సరం వాగ్దానాలు ఇవ్వం. ఎందుకు అంటే దేవుడు బైబిల్ కొరింథీ పత్రికలోనే ఉంది ఏంటంటే దేవుని యొక్క వాగ్దానములు ఎన్నైనను అవన్నీ క్రీస్తునందు అవునన్నట్లుగా ఉన్నాయి. దేవుని యొక్క వాగ్దానాలు ఎన్నున్నాయో అన్నీ కూడా క్రీస్తులో అవునంటే అర్థం ఏంటంటే క్రీస్తులో రెడీగా ఉన్నాయని అర్థం. ఇప్పుడు దేవుని యొక్క వాగ్దానాలు ఎన్ని ఉన్నాయో అన్నీ రెడీగా ఉన్నాయని దేవుడు బైబిల్లో ఆల్రెడీ దేవుడు రాసిన తర్వాత నాకు ఈ సంవత్సరం దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడండి అనడంలో అర్థమేమీ లేదు. ఇప్పుడు దేవుడు ఎంత గొప్పోడు, దేవుడు ఎంత ధారాళమైనటువంటి మనసు గలవాడు, దేవుడు ఎంతగా మనకి సహాయం చేయడానికి ఇష్టపడే దేవుడు అంటే ఎంతగా మన పట్ల అనేక రకాల మేలు చేత నింపాలని దేవుడు అనుకున్నాడంటే సంవత్సరం ఒక వాగ్దానం ఇచ్చి నువ్వు 60 సంవత్సరాలు పడితే నీవు చచ్చిపోయే లోపు 60 వాగ్దానాలు ఇచ్చాడని కాదు. దేవుడు అంత చీప్గా ఉండడు. దేవుడు మనకి ఏ సిచ్యువేషన్, ఏ వాగ్దానం అవసరమో బైబిల్ దేవుడు రెడీగా పెట్టాడు. నీ సందర్భాన్ని బట్టి నువ్వు వాగ్దానాన్ని తెలుసుకొని నువ్వు నమ్మి అప్లై చేసుకొని నువ్వు దేవుని కార్యం జరగాలి, నువ్వు నమ్మి ఎదురు చూస్తే ఆ వాగ్దానం మన జీవితం నెరవేరుతుంది. అంతేగాని సంవత్సరం ఒక వాగ్దానం అంటే వాక్యానుసారమైనటువంటిది కాదు. ఒకళ్ళు ఎవరైనా తీసుకున్నారంటే తీసుకుంటే దాన్ని మనం తప్పట్టం. కానీ అలాగని మనం ఊలేదు కాబట్టి మన పెద్ద ప్రాబ్లం నేనేంటి అలా చేస్తా అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే మనం అది నమ్మం. ఏం నమ్మంటే సంవత్సరం ఒక వాగ్దానం నమ్మం. దేవుడు నాకు వాగ్దానం ఎన్నో ఉండేప్పుడు అన్నీ చాలా ఉన్నాయి. నీకు అనారోగ్యం వచ్చినప్పుడు స్వస్థత గురించి వాగ్దానం ఉంది. నీకు లేమున్నప్పుడు ఆయన కాపరి ఉండి ఎలాగ నేను సమృద్ధులు నడిపిస్తాడు దానికి ఒక వాగ్దానం ఉంది. అలాగే నీకు మనసు నెమ్మది లేనప్పుడు నీ నెమ్మది సంబంధించిన వాగ్దానం ఉంది. బలహీనతల్లో దేవుడు బలం ఇస్తాను వాగ్దానం ఉంది. ఇవన్నీ వాగ్దానాలు ఉన్నాయి. ఇవన్నీ మనం వేరే వేరే సిచ్యువేషన్లో జీవితంలో ఆయా సందర్భాలు వెళ్తున్నప్పుడు ఆ వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడం, దాన్ని నమ్మడమే, దాని వైపు చూడడమే, దాని నుండి మనం రావాల్సినటువంటి మేలు మనం పొందుకోవడమే. అందుకనే సంవత్సరానికి ఒక వాగ్దానం అంటే మనము నమ్మం. మరి ఎందుకు కూడుకున్నాం ఇక్కడ అంటే మనం కూడుకునేది ఏదో దేవుడు ఏదో కొత్త ప్లాన్తో దేవుడు మన దగ్గరికి వస్తాడు కాబట్టి మనం కూడుకున్నాను కాదు. మనం కొత్త ప్లాన్స్ మనం చేసుకోవాలి కాబట్టి మనం ఇక్కడికి వస్తున్నాం. మనం కొన్ని మార్చుకోవాలి కాబట్టి మనం వస్తున్నాం. మనం కొన్ని తిరిగి మనం చేస్తున్నటువంటి కార్యాలు, మనం జీవిత విధానం లేదా కొన్నిటిని మనల్ని మనం అనలైజ్ చేసుకోవడానికి, మనల్ని మనం పరిశీలించుకోవడానికి, ఒకసారి ఏంటంటే జ్ఞాపకం చేసుకొని మనం ఏ విషయాల్లో ఒకవేళ ఫెయిల్ అయ్యి ఉంటే ఫెయిల్ అయ్యామో వాటిని ఈసారి మరలా ఫెయిల్ అవ్వకుండా వాటిని ఎలాగ అవాయిడ్ చేసుకోవాలి అది తెలుసుకోవడానికి, అది జ్ఞాపకం చేసుకోవడానికి ఇది ఈ సందర్భం ఉపయోగపడుతుంది. అలా ఒకవేళ ఏమన్నా సరే మనం బెటర్గా చేసామనుకుని ఉంటే అది ఈ సంవత్సరం ఇంకెంత బెటర్గా మనం చేయాలంటే
ఆలోచనతో ఒక బలమైన నిర్ణయం తీసుకోవడానికి ఈ సమయం మనకు ఉపయోగపడుతుంది. సమయంలో స్పెషాలిటీ ఏమి లేదు. కాకపోతే మనం ఈ సమయాన్ని ఏంటంటే ఒక్కసారి మన జీవితాలను పరిశీలించుకోవడానికి, కొంచెం దేవుళ్ళ బలంగా సాగడానికి, లేదా కొన్ని ఆలోచించుకొని ఒక మంచి నిర్ణయాలు కొన్ని తీసుకోవడానికి మనం ఈ సమయాన్ని ఒక విలువైనదిగా పరిగణించుకొని దీనికి వాల్యూ మనం ఇస్తున్నాం. ఇది ఎందుకంటే ఇది ఎందుకు ఇంపార్టెంట్, మనల్ని బట్టి ఇది ఇంపార్టెంట్ కానీ దేవుని బట్టి కాదు. దేవుడికి కొత్త ప్లాన్స్ ఉంటుంది, దేవునికి ఏమీ లేవు. ఎన్ని సంవత్సరాలు చెప్పినా సరే ఇదే బైబిల్లో ఉండి వాక్యం చెప్పాలి, ఎన్ని వాగ్దానాలు సరే ఇదే బైబిల్లో ఉండి తీయాలి. కాబట్టి సంవత్సరానికి ఒక వాగ్దానం అంటది, వాక్యానుసారం ఏంటంటే కానీ కాదు. ఈ టైంలో మనం ఏంటంటే యాక్చువల్ ఏం చేస్తామంటే ఒకసారి మరలా అందరూ ఏంటంటే దేవుని వైపు చూడడానికి మనం ఆలోచించుకోవాలి. ఈ టైంలో యాక్చువల్ ఏంటంటే ఎక్కువ వినడం అనేటువంటి దానికంటే ఏదో నేను పెద్ద ప్రసంగం అయితే ఇప్పుడు చేశాను యాక్చువల్ ఏం రాలేదు. నిజంగా ఏంటంటే కొన్ని సందర్భాలు ఏంటంటే ఈ సందర్భాలు చాలా ప్రాముఖ్యమే. ఇప్పుడు క్రిస్మస్ అనేటువంటివి, లేదా గుడ్ ఫ్రైడే, ఈస్టర్, న్యూ ఇయర్, ఈ సందర్భాలు చాలా చాలా ఇంపార్టెంటే. కానీ మనం ఏం గుర్తుపెట్టుకుంటే ఏదో మనం మెసేజ్ వినడానికి రావట్లేదు. మనం ఈ సందర్భాల్లో ఏంటంటే మనకు ఆల్రెడీ ఏదైతే బహుశా తెలిసి ఉంటుందో, లేదా ఇప్పుడు కొంచెం మనం వింటామో దాని గురించి బాగా లోతుగా ఆలోచించుకోవడానికి ఈ సమయాన్ని మనం యూజ్ చేసుకోవాలి. ఇది కొత్తగా ప్రసంగం గురించి కాదు. ఎందుకంటే ప్రసంగం కనుక హృదయలోతుకి వెళ్ళకపోతే, లేదా ప్రసంగం చేయబడిన తర్వాత దాని తర్వాత ఎప్పుడైనా సరే నువ్వు దాన్ని జ్ఞాపకం చేసుకోకలేకపోతే, నువ్వు వెంటనే వినేసిన తర్వాత ప్రసంగం బాగుంది అనుకొని మర్చిపోయి ఇంటికి వెళ్ళిపోయి ఇంకా తర్వాత ఎప్పుడు దాన్ని జ్ఞాపకం చేసుకోకపోతే ఈ ప్రసంగం వల్ల పెద్ద యూజ్ ఏమీ మనకి ఉండదు. ప్రసంగం కేవలం ఇప్పటికిప్పుడు నీకు ఆత్మీయంగా నీకు కొంచెం ఇమ్మీడియట్గా ఇప్పటికిప్పుడు రావాల్సిన బలాన్ని ఇవ్వడానికి కాదు, అది మాత్రమే కాదు, అంటే తర్వాత మనం జ్ఞాపకం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అలా నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే నీ హృదయ లోతుల్లోనికి ఆ వాక్యం వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకసారి విన్న ప్రసంగాన్ని మళ్ళీ నువ్వు 4-5 సార్లు విన్నావంటే నువ్వు అదే ప్రసంగం కదా వింటున్నావు నువ్వు అనుకున్నావు. కానీ నీ హృదయం ఎలా చూస్తుందో చెప్తాను. నీ హృదయం ఎలా చూస్తుందంటే నీ హృదయం మనకు వాక్యం ఆహారం కాబట్టి నువ్వు మరలా భుజిస్తున్నప్పుడు అది ఉన్న కొందుకి దినదిన బలాన్ని పొందుకుంటుంది. అంతరంగ పురుషుడు బలం పొందుకుంటాడు. ప్రసంగం అదే ఇవ్వచ్చేమో, అదే ప్రసంగం అయి ఉండొచ్చు. అదే ప్రసంగం మళ్ళీ ఎందుకండి వినాలి, 4 సార్లు ఎందుకు వినాలంటే వినే కొందు నీ తెలియకుండానే నీ ఆత్మలో నీకు డిఫరెన్స్ ఖచ్చితంగా కనబడుతుంది. మనం అనుకుంటే ప్రసంగం ఆల్రెడీ వినేసాను కదా అనుకుంటాం మనం. అందుకని నెక్స్ట్ టైం దాన్ని మరలా వినడం గురించి ఆలోచించలేదు, వినటువంటి దాన్ని ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నప్పుడు కూడా చాలా సందర్భాల్లో మనం ఆలోచించాం. అందుకనే వినేటప్పుడు వచ్చిన తర్వాత అక్కడితో వాక్యం యొక్క బెనిఫిట్ అయిపోలేదు. నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రసంగం విన్నావో వినేటప్పుడు నీకు హృదయంలో ఏదైతే కార్యం జరిగిందో వాక్యం పరిచయం వల్ల అంతవరకు బెనిఫిట్ అని కాదు. అది ఇంకా నువ్వు తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు హృదయంలో దాన్ని అలాగే భద్రపరుచుకొని మరలా జ్ఞాపకం చేసుకుని ఉంటే దానివల్ల మరలా ఇంకా ఎక్కువ బెనిఫిట్ ఖచ్చితంగా, మేలు, ఆశీర్వాదం ఖచ్చితంగా వాక్యం వల్ల మనకి ఉంటుంది. అందుకనే వాక్యం జస్ట్ చెవులో వినడానికి కాదు, హృదయంలో నాటబడటానికి అని బైబిల్ మనం చూస్తాం. మార్క్స్ 4 చూస్తే అక్కడ యేసుక్రీస్తు కూడా చెప్పిన ఉపమానంలో వాక్యం హృదయంలో వెత్తబడుతుంది. వెత్తబడిన అర్థం ఏంటంటే వెత్తబడగానే అయిపోలేదు, అక్కడితో పని అది లోపలికి వెళ్ళి ఇంకంతకంటూ వేర్లు పారు లోపలికి అది ఇంకా స్ప్రెడ్ అవుతూ ఉండాలి. అది ఎంత ఎక్కువ టైం దానికి ఇస్తామో హృదయంలో పెట్టుకుంటాము వాక్యాన్ని, అప్పుడు అది ఇంకా లోపల ఎక్కువ బాగా స్ప్రెడ్ అయ్యి స్థిరపరచబడుతుంది వాక్యము. ఆ వాక్యం అప్పుడు ఏం చేస్తుంది తెలుసు, టైం వచ్చినప్పుడు నీకు క్రిటికల్ పొజిషన్ వచ్చినప్పుడు, సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడు వినటువంటి వాక్యం ఖచ్చితంగా నీకు బలాన్ని ఇస్తుంది, నీకు ధైర్యాన్ని ఇస్తుంది. అందుకనే ప్రతిసారి ఇలాంటి సందర్భం వచ్చిన నేను కూడా చాలా సందర్భాలు ఏంటంటే మనం చాలా వాక్యాలు అంటున్నాం కాబట్టి కొన్ని సందర్భం నాకు అనిపిస్తుంది ఏదో కొత్తగా ఏదో చెప్పదని నాతో కొన్నిసార్లు నాకు ఉన్నా సరే, ఆ ప్రెజర్ నాకు ఉన్నా సరే కొన్నిసార్లు అనిపిస్తుంది మరీ అంత ఎక్కువ ప్రెజర్. యాక్చువల్గా వాక్యం ఏదో చెప్పేయాలి, కొత్త ఏదో చేయాలి, కొత్తగా అందించేయాలంటే ప్రెజర్ ఖచ్చితంగా అంత ఎక్కువ, మరీ అంత ఎక్కువ ఆలోచించకూడదు. కేవలం ఏదో ప్రసంగం ఏదో మైండ్కి అప్పీల్ చేసేదిగా మాత్రమే ఉండకూడదు, అది హృదయానికి ఆహారం లాగా అది వాక్యము ఉండాలి. అందుకే ఇది ఏంటంటే మనం ఆలోచింప చేసుకోవడానికి ఇదేదో దేవుడు ఏదో కొత్తగా ఏదో చేసేస్తాం దానికి కాదు. మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే చూడండి, ఇక్కడ వాక్య భాగం కూడా చదివిన వాక్య భాగం యాక్చువల్గా మనకు ఒక రకంగా ఏం చెప్తుందంటే వాక్య భాగము దేవుని యొక్క ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు దేవుని యొక్క సపోర్ట్ మనకి ఎంత అవసరమో ఇక్కడ బైబిల్ మనం చూస్తున్నాం. ఈ వాక్య భాగం మనకి ఏం తెలియజేస్తుందంటే ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు నిజంగా దేవుని యొక్క సపోర్ట్ మనకి ఎంత అవసరమో బైబిల్ ఇక్కడ మనం చూస్తున్నాం. చాలా సందర్భాలు ఏంటంటే ఇది చాలాసార్లు మనం వింటాం, నిజమే అంటాం, కానీ చాలాసార్లు మనం ఏం చేస్తామంటే నిజంగా రియల్గా మనం జీవించేటప్పుడు, అంటే మన అనుదిన జీవితం నిజంగా జీవించేటప్పుడు తెల్లారు లేసి అది మన పనులన్నీ చేసుకుంటూ నైట్ టైం పడుకున్న లోపు కూడా చాలా సందర్భాలు మనం ఏం మర్చిపోతామంటే నిజంగా ఇవన్నీ కూడా దేవుని యొక్క సపోర్ట్ లేకపోతే మనం నిజంగా చేసుకోలేమన్నట్టు ఆలోచన నార్మల్గా మన మైండ్స్ రాదు మనకి. మనం ఎంతసేపు ఎలా బ్రతుకుతామంటే చాలా సందర్భాల్లో మన తెలివితేటలు, మన ఆలోచన, మన బలము, మన సామర్థ్యం అనుకుంటున్నాం. కానీ లేదు ఈ భూమి మీద బ్రతికేటువంటి బ్రతుకులో దేవుని యొక్క సపోర్ట్ ఖచ్చితంగా నాకు అవసరము అనేటువంటి ఒక ఆలోచన జనరల్గా మనకు రాదు. ఎప్పుడు ఇలా సందర్భాలు చర్చలో కూర్చొని వాక్యం వినేటప్పుడు అవును నిజమే అంటాం, కానీ ప్రాక్టికల్ విషయానికి వస్తే నిజంగా మనం బ్రతికినప్పుడు మాత్రము
నార్మల్ ఎప్పుడు కూడా మనం ఎంతసేపు ఏంటంటే దేవుడు సపోర్ట్ లేకపోతే మనం బతకలేమన్న ఆలోచన నార్మల్గా మనకి బయట రాదు. చర్చిలో ఉన్నప్పుడు వస్తుంది మనకి, చర్చ వాతావరణంలో మనం అలాగ ఆలోచిస్తాం. అప్పుడు అందరం అలా వాక్యం వింటున్నప్పుడు అందరం నిజమే అన్నప్పుడు మనసులో హృదయం అనుకుంటుంటాం. కానీ ఇష్యూ అంటే ఇక్కడ బైబిల్ చెప్తున్న మాట, చర్చలో ఉన్నప్పుడు ఏమనుకుంటున్నావు దేవుడి గురించి అంత కాదు. ఇక్కడ నిజంగానే బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నిజంగా అసలు దేవుడికి సపోర్ట్ లేకపోతే మనం అసలు నిజంగా బ్రతకాలంటే బైబిల్ మనకు బోధిస్తుంది. బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుని యొక్క సపోర్ట్ ఉంటే ఒక వ్యక్తి యొక్క లైఫ్ ఎలా మారుతుందో బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు అందుకని చూడండి, ఈ సందర్భంలో మనం అదే జ్ఞాపకం చేసుకోవాలి. మన గురి ఏంటి ఇక్కడ అంటే, ఈ మూమెంట్లో ఈ ముఖ్యమైన సందర్భాల్లో మన గురి ఏంటంటే, మనం కొన్నిసార్లు ఏంటంటే ఈ బిజీ లైఫ్లో కొన్నిసార్లు తెలిసి కావచ్చు లేదా తెలియకుండా కూడా కావచ్చు, కొన్నిసార్లు ఏంటంటే మనం గురిని మిస్ అవుతుంటాం. అంటే దేని వైపు చూస్తున్నాం అనుకుంటాం, బహుశా చూస్తున్నాం కూడా, కానీ అంత కాన్స్టెంట్గా ఖచ్చితంగా మనం దేవుని ఒక్కొక్కసారి మనం చూడం. అది ఒకసారి యాక్సిడెంట్గా జరగచ్చు, లేదంటే తెలిసి మనం కొన్నిసార్లు వేరే కారణాలు బట్టి మనం వాళ్ళు చేస్తూ కూడా కొన్నిసార్లు ఉండొచ్చు. కానీ బైబిల్ మనం బోధిస్తున్న విషయం ఏంటంటే, మనం కాన్స్టెంట్గా దేవుని వైపే చూస్తూ ఈ లోకంలో బ్రతకాలంటే దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఆయన లేకుండా యాక్చువల్గా మనం బతకలేము. అది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాలి. ప్రాబ్లం ఏంటంటే, మనం ఏమనుకుంటామంటే, మనకున్నటువంటి సామర్థ్యము చాలా సందర్భాలు ఏంటంటే, నిజంగా ఈ లోకంలో బ్రతకడానికి దేవుడే నిజంగా ప్రధాన కారుడు అవుతాడు. ఆయన ఉంటేనే అది నిజంగా సాధ్యము, లేదా దేవుని యొక్క ఆశీర్వాదం వల్లనైతేనే అది సాధ్యము. అంత ఖచ్చితంగా యాక్చువల్గా మనం ఆలోచిస్తూ మనం బ్రతకం నార్మల్గా. ఎందుకంటే మనం డ్యూటీలు చేస్తూ ఉంటాం. డ్యూటీ కొంచెం ఎక్కువ కష్టపడినప్పుడు ఎక్కువ ప్రతిఫలం మనకు వస్తుంది, లేదా ఇంకేవో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఇంకొంచెం బెటర్గా మనం బ్రతకగలుగుతున్నాం. ఎప్పుడైతే అలా మనం కొన్ని మనుష్యులంగా మనం చేసేటువంటి ప్రయత్నాల వల్ల మనం కొంత బెనిఫిట్స్ మనం దాని ప్రతిఫలాన్ని మనం చూస్తూ ఉన్నామో, ఆటోమేటిక్గా మనం ఎలా నార్మల్గా మనిషి అనేటువంటి వాళ్ళు ఎలా మారిపోతామంటే, ఎగ్జాక్ట్ అలాగే నేను ప్రతిసారి తరచుగా ఎక్కువ ఇలాగ చేసుకుంటూ వస్తే నేను బాగుంటాను అని మనం అనుకుంటున్నాం. ఇక్కడ ప్రతిదీ నేను ఇలా చేస్తే నాకు ఎక్కువ ఇన్కమ్ వస్తుంది, ఎక్కువ ఈ మార్గంలో వెళ్తే నాకు ఇది బెటర్గా ఉంటుంది అని అనుకున్నాం. కానీ నిజంగా దేవుడు సపోర్ట్ ఉంటేనే మళ్ళీ వెళ్తాము, లేదా దేవుని యొక్క ఆశీర్వాదం మన లైఫ్లో పనిచేస్తేనే మనం బెటర్గా ఉంటాము అన్న ఆలోచన నార్మల్ మనకు రావట్లేదు. అంటే ఒక దేవుడు అనేటువంటి ఆయన ఉన్నాడు, ఆయన పరలోకం ఉన్నాడు, ఆయన మన గురించి ఆలోచిస్తున్నాడు, ఆయన మనల్ని ఆశ్రయించడానికి ఇష్టపడుతున్నాడు. నరుల కష్టం చేత అది ఎక్కువ కాదు. మన పట్టణాన్ని కాపాడుకున్న అది కాపాడబడదు, దేవుడు కావాలి ఉంటే కానీ పట్టణము కాపాడబడదు. ఈ ఆలోచన నార్మల్గా మనకి రాదు. మనం బ్రతికి ఎలా అయిపోతామంటే, మనం దేవుడు నమ్ముతాం, దేవుడు నమ్మని నేను చెప్పట్లేదు, కానీ మన మెయిన్ సోర్స్ ఎవరో మనం మర్చిపోతాం. నిజమైనటువంటి మూలాధారం ఎవరు, మనం ఏ స్థితిలో ఉండాలన్నా సరే నిజమైన మూలాధారం ఎవరు, మనం బెటర్గా బ్రతకడానికి, మనం పైకి రావడానికి, లేదా రోగం వచ్చి స్వస్థత పొందుకోవడానికి, సమస్యలు తీరడానికి, లేదా ఇంకా దినదినం బెటర్గా బ్రతకడానికి మనకి మూలాధారం ఏంటో చాలా సందర్భాలు మనం మర్చిపోతుంటాం. ఇక్కడ బైబిల్లో మనం చూస్తే, ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట చూడండి. అక్కడ 9వ వచనం ఫస్ట్ లైన్ చూస్తే, ఆ ఫస్ట్ లైన్లో ఉన్న మాట 9వ వచనం ఫస్ట్ లైన్లో, నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు. ఇప్పుడు చూడండి, నాకు బైబిల్ ఉన్న మాట, నీవు భూమిని దర్శిస్తున్నావు. ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, భూమిని దేవుడు దర్శిస్తున్నాడట. ఇప్పుడు చూడండి, బైబిల్ ఈ మాట మనుషుల గురించి కాదండి, అన్నీ ఏంటంటే పంటల గురించి, పొలాల గురించి, చెట్ల గురించి, కొండల గురించి, అడవి గురించి, అరణ్యం గురించి కదా మాట్లాడతాను మీరు అనుకుంటారేమో. యాక్చువల్గా బైబిల్ కాలంలో యాక్చువల్గా ఏంటంటే, బైబిల్ చాలా సందర్భాలు ఏంటంటే, ముఖ్యంగా కీర్తన లాంటి చోట్ల చాలా విషయాలు దృష్టాంతంగా ఉంటాయి, అంటే ఫిగరేటివ్గా ఉంటాయి. అంటే ఇప్పుడు చెట్లు అన్నప్పుడు కొన్ని సందర్భాలు చెట్లు కాదు మనుషుల గురించి బైబిల్ మాడుతుంది, కొండలు అన్నప్పుడు కొండల గురించి కాదు, అది దేవుడి గురించి మాడుతుంది. అలాగా బైబిల్లో ఏంటంటే ముఖ్యంగా కీర్తన లాంటి సందర్భాల్లో అయితే స్పెసిఫిక్గా అవి దృష్టాంతంగా ఉంటాయి. అలా ఇక్కడ మాట్లాడుతున్న ప్రతి మాట కూడా దేవుడు దేని గురించి మాట్లాడుతున్నా సరే, చెట్ల గురించి మాట్లాడుతున్నా, కొండల గురించి మాట్లాడుతున్నా, దేని గురించి మాట్లాడుతున్నా సరే, అది సృష్టి గురించి మాట్లాడట్లేదు, మనుషుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మనుషుల గురించి బైబిల్ కూడా మాట్లాడుతున్నాడు. అలా మాట చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు. ఆశ్చర్యం ఏంటి తెలుసా, దేవుడట భూమిని దర్శిస్తూ ఉన్నాడు. మనం చెప్తున్నాను, భూమి అంటే భూమి అనుకోండి, ఆ భూమి మీద మనుషుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మట్టి గురించి మాట్లాడట్లేదు దేవుడు, నేల గురించి మాట్లాడట్లేదు, ఆ భూమి మీద ఉండేటువంటి మనుషుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఇది మాట ఎందుకు ఇంపార్టెంట్ చేసి కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, దేవుడు పరలోకం ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాము, దేవుడు భూమితో పెద్దగా దేవుడు సంబంధం ఏం పెద్దగా లేదు, ఎప్పుడో ఒకసారి వస్తాడు, ఎప్పుడో ఒకసారి ఏదో కార్యం చేస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు, పెద్దగా ప్రతిరోజు ఆయనకి ఏం పెద్ద కన్సర్న్ ఏమి ఉండదు, ప్రతిరోజు పెద్దగా ఏం పట్టించుకోడు దేవుడు అనుకుని ఉంటాం. ఆయన ఏదో ఆయన పరలోకంలో కూర్చుంటాడు, ఎప్పుడో ఒకసారి వస్తాడు, ఏదో పని చేస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు అనుకుంటాం. కానీ దేవుడు ఎప్పుడు కూడా, ఈ దేవుడు పరలోకంలోనే ఉంటున్నప్పటికీ, పరలోకమైన నివాస స్థానమైనప్పుడు కూడా ఆయన భూమికి దూరంగా లేదా మనుషులకు దూరంగా వేరుగా ఉండట్లేదు.
ఆయన పరలోకంలో ఉంటున్నాడు, కానీ ఇంకను దేవుడు భూమిని దర్శిస్తూ ఉంటున్నాడు. అంటే దర్శించడానికి అర్థం ఏంటి? ఎప్పుడో ఒకసారి దర్శించడానికి రావడం అని కాదు, ఆయన భూమి పట్ల అక్కర కలిగి ఉన్నాడు. అందుకే నా దర్శించడం అర్థం ఏంటంటే నువ్వు భూమిని పట్టించుకోవడం మానేలేదని కీర్తనగాడు చెప్తున్నాడు. నువ్వు తరచుగా భూమి దగ్గరికి వస్తున్నావు, ఆ భూమిలో జరుగుతున్న కార్యాల మీద నువ్వు మనసు పెడుతున్నావు. ఆ భూమిలో ఏం జరుగుతుంది, ఎలా జరిగితే బాగున్నావు అనుకుంటున్నావు, ఆ కార్యాలు నువ్వు భూమి దగ్గరికి వచ్చి నువ్వు కొన్ని కార్యాలు ప్లాన్ చేసి నువ్వు వాటిని అలా జరిగిస్తున్నావు దేవుడు చెప్తున్నాడు. భక్తుడు చెప్తున్నాడు ఇక్కడ దేవుడు దర్శిస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే మనం భూమి మీద ఉన్నాం, దేవుడు ఎవడో పరలోకం ఉన్నాడు అని కాదు. దేవుడు పరలోకం ఉన్నాడు, కానీ యాక్చువల్గా అయితే దేవుడు పరలోకంలో కూర్చొని కూడా దేవుడు అంతా మన గురించి యాక్చువల్గా ఆలోచన చేస్తున్నాడు. మనం ఎప్పుడు గుర్తుపెట్టాం, మన భూమి మీద ఉన్నాం, ఏంటో మన పరిస్థితి. కొన్నిసార్లు దేవుడు ఏంటంటే మనకున్నటువంటి శ్రమలను బట్టే, ఇబ్బందులు బట్టో, మనకున్న మెంటల్ టెన్షన్ బట్టో కావచ్చు, కొన్నిసార్లు దేవుడు మన దూరంగా ఉన్నాడేమన్న ఫీలింగ్ కొన్నిసార్లు మనకి వస్తూ ఉంటుంది. కానీ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే దేవుడు యాక్చువల్గా మన దూరంగా యాక్చువల్గా లేడని బైబిల్ చెప్తుంది. దేవుడు భూమిని దర్శిస్తున్నాడు, అంటే మనుషులను దర్శిస్తున్నాడు, మనుషులతో సంబంధం పెట్టుకుంటాడు. మనుషులతోనే దేవునికి రిలేషన్ ఉంది. అలాగే మనుషులు బట్టే దేవుడు కార్యాలు చేయడానికి భూమిని దర్శిస్తున్నాడు. దేవుడు భూమి ప్రత్యక్షమంటే అర్థం ఏంటంటే మనిషిని బట్టి వస్తున్నాడు భూమి మీదకి. అందుకే భక్తుడు అంటున్నాడు, నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు. సరే, దర్శనం ఊరిని ఏదో వచ్చి వెళ్ళిపోవడం కాదు. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే భూమిని నువ్వు తడుపుచున్నావు అంటే దేవుడు వచ్చి యాక్టివ్గా ఒక కార్యాన్ని చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఆ రోజులు ఏంటంటే ఇప్పుడు మనలాగా ఈ రకరకాల జాబులు ఇవన్నీ మనకు లేవు. అప్పుడు బైబిల్ కాలంలో ఏంటంటే అంత వ్యవసాయమే కాబట్టి దేవుడు మాట్లాడినప్పుడు కూడా వ్యవసాయ సంబంధంగానే దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఒక వ్యవసాయం ఎలా పనిచేస్తుందో దాన్ని బట్టి దేవుడు మనుషుల యొక్క జీవితాల్లో ఎలా పనిచేస్తాడో బైబిల్లో మనం చూస్తున్నాం. భూమి దగ్గరకు వచ్చాను, బైబిల్ చెప్తున్న మాట, భూమిని దర్శించి నువ్వు దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము నువ్వు కలుగజేయుచున్నావు, దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది, నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత. చూసారా, దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు దర్శించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే భూమిని తడుపుతున్నాడు. బైబిల్ మనం చూస్తున్నాం. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? భూమిని తడుపుతున్నాడు. ఇప్పుడు చూడండి, అక్కడ వర్షం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వర్షం లేకపోతే ఈ రోజుల్లో మనకేంటంటే మనం రైతులం కాదు, మనం దాని మీద బేసే బతకట్లేదు. కాబట్టి వర్షం అంటే మనకి పెద్ద ఇష్యూ కాదు. మనకి ఇప్పుడు నేను చాలాసార్లు చెప్తాను చూసారు, వర్షం అనేసరికి ఇప్పుడు మనకేంటే వర్షం అంటే మనకు ఒక ఆటంకం. వర్షం వస్తే మనం బయటికి వెళ్ళాల్సిన పనులు ఆగిపోతున్నాయి, ఇంట్లో బట్టలు ఆరట్లేదు, లేదా వేరే పనులన్నీ మనకు ఆగిపోయినాయి. వర్షం అంటే మనకు ఒక ఆటంకముగా మనం అనుకుంటున్నాం. వర్షం మనకు ఆటంకం. కానీ యాక్చువల్గా బైబిల్ కాలంలో చూసుకుంటే, లేదా రైతులు కానీ సరే చూసుకుంటే, సరైన టైంలో సరైన వర్షం పడితే కనుక అదొక ఆశీర్వాదం వాళ్ళకి. ఎందుకంటే ఆ వర్షం అంటే వాళ్ళు చాలా సమస్యలు తీరుస్తుంది, చాలా ప్రశ్నలకి జవాబు ఇచ్చేది వర్షం ఆ రోజున వాళ్ళకి. అందుకని ఇప్పుడు వర్షం ఇప్పుడు మనం ఎలా చూస్తున్నామో వర్షాన్ని ఆ రోజులు అలా చూడలేదు. బైబిల్ టైంలో కూడా వర్షాన్ని వాళ్ళు ఇప్పుడు మనం చూసినట్టు చూడలేదు. వర్షం పడిందంటే దాని అర్థం ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ స్టార్ట్ అయిందని అర్థం. వర్షమే సొల్యూషన్ కాదు, కానీ వర్షం వచ్చిందంటే అర్థం ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషను ప్రారంభమైంది, చాలా సమస్యలకి జవాబు దొరుకుతూ ఉంది, లేదా పరిష్కారం స్టార్ట్ అయ్యింది. చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు మనకి. ఏం తినాలి, ఎలా ఉండాలి, ఏంటి, ఎలా బతకాలి, కరువు వచ్చేస్తుంది, ఇలాంటి రకరకాల ఆలోచనలు బైబిల్ టైంలో మనుషులకు ఉన్నప్పుడు వర్షం వచ్చిందంటే అర్థం ఏంటంటే ఆ వర్షం చూడగానే వెంటనే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకని? వర్షం బట్టి వాళ్ళు హ్యాపీ ఫీల్, వర్షం వెళ్ళి సరదాగా వెళ్ళి ఆడుకోవడానికి కాదు. వర్షాన్ని బట్టి ఎందుకు అంత హ్యాపీ ఫీల్ అవుతారంటే వర్షం వచ్చినప్పుడు వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ స్టార్ట్ అయ్యిందని అర్థమవుతుంది వాళ్ళకి. అంటే వర్షం పడిందంటే అర్థం ఏంటి? ఇక్కడ మనం పెద్దగా చింతపడాల్సిన అవసరం మనకి లేదు, సొల్యూషన్ మనకు దొరుకుతుంది. అందుకే బైబిల్ మనం చూస్తే దేవుడు దర్శించినప్పుడు ఏం జరుగుతుందంటే, బైబిల్ చూస్తే ఇక్కడ దేవుడు దర్శించిన వాన పంపిస్తున్నాడు బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, ద్వితీయోపదేశ కాండంలో కనుక యాక్చువల్గా మనం ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం తీద్దులండి. అక్కడ బైబిల్లో దేవుని యొక్క ఆజ్ఞకు లోబడకపోతే, దేవుని యొక్క మాట వినకపోతే వచ్చేటువంటి శ్రమలు ఏంటో, శాపం ఏంటో అక్కడ దేవుడు మాట్లాడుతూ యాక్చువల్గా చెప్తాడంటే మనుషుల గురించి మాట్లాడుతూ దేవుని యొక్క మాటను కాదంటే, దేవుని నమ్మకపోతే ఏం జరుగుతుంది దేవుడు యాక్చువల్ చెప్తాడంటే, నీ పైన ఉన్నటువంటి ఆకాశము నీకు ఎత్తడి వలెను, నీ కింద ఉన్నటువంటి నేల ఇనుము వలె మారుతుంది దేవుడు చెప్పాడు. నీ పైన ఉన్నటువంటి ఆకాశం, నీ తలపైన ఉన్నటువంటి ఆకాశము ఇత్తడి వలె మారుతుంది, నీ కింద ఉన్నటువంటి నేల ఇనుము వలె మారుతుంది దేవుడు చెప్పాడు. అంటే బేసిక్ అర్థం ఏంటంటే, రైతుల పరంగా మనం అర్థం చేసుకోవాలి. పైన ఇత్తడిలాగా మారుతుంది, కింద ఇనుములాగా మారుతుంది. అర్థం ఏంటంటే నీకు పైన ఎటువంటి సపోర్ట్ నీకు రాదు. నువ్వు కనుక నా మాట కనుక నువ్వు వినకపోతే, అక్కడ దేవుడు చెప్తే 28వ అధ్యాయంలో నా ఆశీర్వాదాల గురించి శాపం దేవుడు మాట్లాడు చూస్తారా. నా మాట వింటే ఈ దివ్యాలన్నీ వచ్చి మేము ప్రాప్తిస్తానని ఒక లిస్ట్ చెప్పాడు దేవుడు. మీరు నా మాట వినకపోతే ఇదంతా వచ్చి మేము ప్రాప్తిస్తామని దేవుడు చెప్పాడు. ఆ లిస్టులో, శాపం యొక్క లిస్టులో దేవుడు చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, మీరు కనుక నా మాట వినకపోతే, లేదు నన్ను నమ్మకపోతే ఏం జరుగుతుందంటే ఆకాశం మీకు ఎత్తడిలాగా మారిపోద్ది. అంటే అర్థం ఏంటంటే నీకు పైనుంచి ఏది వచ్చే అవకాశం నీకు లేదు.
అలాగే కింద నేలలోంచి కూడా నేల ఇనుములాగా మారిపోద్ది. అంటే అర్థం అంటే కింద నుంచి కూడా మీకు మొలకెత్తి పైకి వచ్చిందంటే ఏముండదు, అంత కఠినంగా మారిపోద్ది. అది యాక్చువల్గా అది ఒక శాపం. అది బైబిల్ దేవుడు చెప్తున్నటువంటి మాట. అప్పుడు దాంతో పోల్చుకుని ఒకసారి దీన్ని ఆలోచించండి. భూమిని దేవుడు తడుపుతున్నాడు అంటే అంత గొప్ప ఆశీర్వాదం. ఒకసారి ఆలోచించండి. బైబిల్ ఇన్ఫాక్ట్ ఇంకా చెప్పండి, అసలు నిజంగా దేవుడు ఎంత అక్కడికి వెళ్ళినాడో తెలుసా మన మీద. అది మనం అర్థం చేసుకోవాలి, ఎంత అక్కడికి వెళ్ళినాడో. యాక్చువల్గా మనం బైబిల్లో చూస్తే బైబిల్ చెప్తున్న మాట, ఏదైనా తోటలోకి మనం వెళ్ళాం అనుకోండి. యాక్చువల్గా ఏదైనా తోటలో ఆదమ్కి హవ్వలకి అన్ని సమృద్ధి దేవుడు ఇచ్చాడు. కానీ ఎప్పుడైతే దేవుడు నాకు మాట వల్ల కాదని పాపం చేశారో దేవుడు ఏదైనా తోటలను బయటికి పంపిస్తాడు. అది పనిష్మెంట్. కానీ మనం పనిష్మెంట్ చూస్తాం. కానీ మీకు తెలుసా దేవుడు ఇంకొన్ని ఎంత దయగలవాడంటే వాళ్ళకి ఏదైనా తోట ఒక్కటే లేకుండా చేశాడు. కానీ ఇంకను వాళ్ళు బ్రతడానికి అవకాశం దేవుడు వారికి ఖచ్చితంగా ఇచ్చాడు. వాళ్ళని కేవలం శిక్షించడానికి ఏదైనా తోటని పంపించలేదు. ఎంతమంది ఉన్నంత సహవాసం ఇప్పుడు మీకు నాతో ఉండదని చెప్పడానికి దేవుడు ఏదైనా తోటని కట్ చేశాడు, కానీ యాక్సెస్ ఇవ్వలేదు. కానీ ఏదైనా తోట కానీ బయటకు వచ్చిన తర్వాత కొంచెం కష్టపడితే అన్నీ వాళ్ళు దొరుకుతున్నాయి. పెద్దగా వాళ్ళకి ఇబ్బంది ఉంటే ఏమి పెద్దగా అక్కడ లేదు. అంటే రక శిక్ష ఉందా, పనిష్మెంట్ ఉందంటే పనిష్మెంట్ ఉంది. కానీ పనిష్మెంట్లో కూడా దేవుని యొక్క కృప ఎంత ఉందంటే దేవుని యొక్క మాటనంత కాదన్న తర్వాత కూడా దేవుడు తలుచుకుంటే వాళ్ళని పనిష్ చేసేసి జీవితాంతం ఇంకా నిజంగా బైబిల్ చెప్పినట్లుగా ద్వితీయోపదేశకాండం చెప్పినట్లుగా ఆకాశమేమో ఇత్తడిలాగా నేలేమో ఇనుములాగా దేవుడు మార్చేయచ్చు ఆ రోజున. మీరు నా మాట కాదన్నది కాబట్టి అని. కానీ దేవుడు అలాగా ఆ రోజున వాళ్ళు చేయలేదు. కొంచెం కష్టపడుతున్నారు, కొంచెం కష్టపడాలి ఖచ్చితంగా. కానీ ప్రతిఫలం ఖచ్చితంగా వాళ్ళకు ఉంది. వాళ్ళకి పెద్దగా ఇబ్బంది అంటే ఏమీ లేదు. వాళ్ళకి బేసిక్గా ఒక నిజమైన ఏదైనా సమస్య లేదా ఇబ్బంది ఏదైనా ఉందంటే దేవునితో ఏదైనా తోటలో ఉన్నప్పుడు ఎంత సహవాసం అయితే వాళ్ళకు ఉండేదో ఇప్పుడు దేవునితో అంత సహవాసం, అంత సన్నిహిత్యం వాళ్ళకి ఇప్పుడు దేవునితో మిస్ అయ్యారు అంతే. కానీ మిగిలిన పెద్ద ప్రాబ్లమ్స్ ఏమీ రాలేదు. అంటే అర్థం ఏంటంటే దేవుడు ఎంత కృప చూపిస్తున్నాడో చెప్తున్నాను. దేవుడు మనుషులను దర్శించేటప్పుడు దేవుడు ఎంత అక్కడికి వెళ్ళినట్టు చెప్తున్నాను. యేసుక్రీస్తు కూడా న్యూ టెస్టమెంట్లో బైబిల్ మనం చూస్తే యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాట ఏంటంటే దేవుడు అంట నీతిమంతుల మీద అనీతిమంతుల మీద మంచోళ్ళ మీద చెడ్డల మీద తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడని బైబిల్ చూస్తున్నాం, వర్షాన్ని కుమ్మరింపజేస్తామని చూస్తాం. మంచోళ్ళ మీద చెడ్డోళ్ళ మీద కూడా సూర్యుని ఉదయింపజేస్తూ నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా తన వర్షాన్ని కుమ్మరిస్తున్న బైబిల్ మనం చూస్తాం. అంటే చూడండి, అక్కడ యేసుక్రీస్తు స్వయంగా మాట్లాడుతాడు, వర్షం గురించి మాట్లాడుతున్నారు. అంటే అర్థం ఏంటంటే ఆ రోజుల్లో వర్షం వచ్చిందంటే చాలు. ఓ రకం వర్షం ఎలా ఉంటుందంటే నీకు చాలా ప్రాబ్లమ్స్ సొల్యూషన్ నీకు దేవుడు ఇచ్చినట్టే. వర్షం పంపించినట్టే దేవుడు నీ ప్రాబ్లం సొల్యూషన్ ఇచ్చినట్టే. అందుకే మత్తయి సువార్తలోనే 5వ అధ్యాయం మనం చూస్తే అక్కడ దేవుడు యేసుక్రీస్తు మాడుతూ వర్షం గురించి ఎండ గురించి మాడుతూ తన వర్షం అంటాడు. అక్కడ దేవుడు క్లెయిమ్ చేసుకుంటాడు, వర్షం నాది అంటాడు దేవుడు. అక్కడ దేవుడు తన వర్షమును పంపిస్తాను అంటాడు యేసుక్రీస్తు. వర్షం యాక్సిడెంట్లుగా రావట్లేదు. సైన్స్ని బట్టి ఇంకా క్లౌడ్స్ ఏదో జరిగితే వర్షం రావట్లేదు. సైన్స్ చెప్తుంది. కానీ అవన్నీ అలా జరగడానికి మాత్రము ప్రధాన కారణం మాత్రం దేవుడే. వర్షం న్యాచురల్గా వచ్చేస్తుందని మనం అనుకుంటున్నాం. వర్షం న్యాచురల్ రావట్లేదు. వర్షం వచ్చిందంటే అర్థం ఏంటంటే దేవుడు దాన్ని పంపిస్తే వర్షం వస్తుంది. కాకపోతే ఏంటంటే దేవుడు కృప ఎంత విస్తారంగా చూపిస్తారంటే అది తరచూ దేవుడు వర్షాన్ని పంపించేసరికి మనం అనుకుంటాం అంటే అది న్యాచురల్గా జరిగిపోతుంది అనుకుంటున్నాం. మనుషులు మనకున్న ప్రాబ్లం లేదు. తరచుగా కూడా దొరుకుతుంది కదా, దొరికినప్పుడు అది మనకు కామన్ అయిపోద్ది. మనం పెద్దగా దాని గురించి దాని వాల్యూ కూడా మనకు తెలియదు. సహజంగానే జరిగేది కదా అనుకుంటాం మనం. కానీ అది చాలా వాల్యుబుల్ అయినా సరే, చాలా మందికి అవకాశం లేకపోయినా సరే దేవుడు తరచూ మనకు అది ఇస్తున్నాడంటే అది ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ఆధిక్యత. దేవుడు మన పట్ల ఎంత అక్కర ఉందో అనే ఆలోచన మనకు రావట్లేదు. ఎప్పుడో సంవత్సరం 2-3 సార్లు దేవుడు ఏదైనా చేస్తాడు అనుకోండి, అప్పుడు ఏంటంటే మనకి అది బాగానే ఉంటుంది. కానీ దాన్ని సంవత్సరం 3 సార్లు 4 సార్లు మాత్రమే కొంతమందికి దొరికేది. దేవుడు నీ జీవితంలో ప్రతిరోజు కార్యం జరిగిస్తున్నప్పుడు, ప్రతిరోజు నీకు సులువుగా దాన్ని ఇస్తున్నప్పుడు, తన కార్యమును ఆయన నీ పట్ల జరిగిస్తున్నప్పుడు, అది తరచుగా చేసేస్తుంటే దేవునికి ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమను బట్టి దేవుడు గనక అలా జరిగిస్తూ ఉంటే మనం అనుకుంటామంటే అది కామనే కదా అనుకుంటాం. యాక్చువల్గా బైబిల్లో చూడండి, వర్షమే కామన్ కాదు. వర్షం కూడా దేవుడు తన వర్షమును పంపిస్తాడట. దేవుడు పంపిస్తే వర్షం వస్తుంది. అంటే బేసిక్గా చూసుకున్న సృష్టిలో భూమికి మంచి చేసేది, మనుషులకు మంచి చేసేది ఏది కూడా క్యాజువల్గా జరిగిపోవట్లేదు. దాని వెనకాల కారకుడు దేవుడు. అందుకని యాకోబు పత్రిక చెప్తున్న మాట అంటే ప్రతి మంచి ఈవు పరసంబంధమైనది, జ్యోతిర్మయుడకు తండ్రి దగ్గర నుండి వస్తుంది. ప్రతి మంచి ఈవి భూమి మీద ఒక మంచి మీ జీవితంలో జరగని, భూమి మీద జరగని, లేదా వేరే ఎవరో లైఫ్లో జరగని మంచి జరిగిందంటే గ్యారంటీగా దాని వెనకాల కారకుడు మాత్రం 100% దేవుడే. అది నీ మెరిట్ కాదు, నీ సామర్థ్యం కాదు, నీ గొప్పతనం కాదు, ఇంకా నీకున్న ఇన్ఫ్లుయెన్స్ కాదు, లేదా నీకున్నటువంటి ఇంకేదో కాదు. శాస్త్రం మనం ఏంటంటే మనం మెరిట్స్ అనుకుంటాం. మనం బాగా బతడానికి మన మెరిట్స్ మనకి పనిచేస్తాం అనుకుంటున్నాం. ఆ మెరిట్స్ కాదు, ఇంకా చెప్పాలంటే నీకు ఏదైతే నువ్వు యోగ్యత అనుకుంటున్నావు, మెరిట్స్ అనుకుంటున్నావో అది కూడా దేవుడు మనకి ఇస్తేనే వచ్చింది. మనకి అది దేవుడు మనకి మెరిట్స్ ఇచ్చాడు, అర్హత ఇచ్చాడు. అర్హత బట్టి మనం కొన్ని సంపాదించుకుంటాం.
కాబట్టి అర్థం ఏంటంటే ఈ లోకం మనం బ్రతకడానికి దేవుడు చాలా మేలను మన జీవితం జరిగిస్తున్నాడు. అందుకే ప్రతి మంచివి కొన్నిసార్లు మన చాలామంది యాక్చువల్ క్రిస్టియన్స్ అయితే ఏమనుకుంటారంటే ఏదైనా చెడు జరిగితే దాని వెనకాల దేవుడు ఉన్నాడండి, దేవుడు ఎందుకో దీన్ని చేశాడని అంటారు. బైబిల్ ఎక్కడ అలా లేదు. బైబిల్లో ఉంది ఒకటే మాట, భూమి మీద ఏదైనా మంచి జరిగిందంటే దానికి కారణము దేవుడు, చెడు జరిగిందంటే దానికి చాలా కారణం ఉంటాయి. దానికి సాధారణ అవ్వచ్చు, పాపం అవ్వచ్చు, మనుషులు అవ్వచ్చు, నువ్వంటే పన్నులు అవ్వచ్చు. దానికి చెడు జరగడానికి బోల్డ్ కారణం మనం చెప్పచ్చు. కానీ మంచి జరగడానికి మాత్రమే కారణం ఖచ్చితంగా. నీ జీవితంలో మంచి జరిగిందంటే దానికి కారణం ఇన్ఫాక్ట్గా చెప్పండి, నువ్వు కూడా కాదు, దేవుడు కారణం. బైబిల్ ఉందన్నమాట, ప్రతి మంచి పరసంబంధమైనటువంటిది జ్యోతిర్మడు తండ్రి దగ్గర నుండి వస్తుంది. అప్పుడు చూడండి, ఆదాము పాపం చేసి దేవుడు బయట పంపించిన తర్వాత ఇప్పుడు మనిషి ఇంకా కొంచెం ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఇంకొక దేవుడు కృపిస్తున్నాడు, దేవుడు ఇంకొక వర్షాన్ని కుమ్మరిస్తున్నాడు, ఎండను కూడా మనుషులకి ఇస్తున్నాడు. ఆలోచించండి, పాపం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకా అది కొంచెం కష్టంగా మారినప్పుడు ఇప్పుడు ఇంకెంత ఎక్కువ మనం దేని మీద ఆధారపడాలి ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఇంకెంత ఎక్కువ మనం దేవుని మీద ఆధారపడాలి. ఏదైనా ఉన్నప్పుడు దానికంటే ఇప్పుడు ఇంకెంత ఎక్కువగా మనం దేవుని వైపు మన నేత్రాలు పెట్టాలి. దేవుడు ఎప్పుడు దర్శిస్తాడు, దేవుడు ఎప్పుడు కార్యం జరిగిస్తాడు, దేవుడు ఎప్పుడు నా జీవితంలో వర్షం దేవుడు ఎప్పుడు కుమ్మరింపజేస్తాడు, ఆ వర్షం ద్వారా నా ప్రాబ్లమ్స్ ఎన్ని సాల్వ్ అవుతాయి, దేవుడు తన వర్షాన్ని ఎప్పుడు కుమ్మరింపజేస్తాడు, లేదా తన ఆశీర్వాదాన్ని ఎప్పుడు నాకు ఇస్తాడు, అది కనిపెట్టడం చాలా చాలా ఇంపార్టెంట్. అందుకోసం బైబిల్ మీరు చూడండి, బైబిల్లో ఎవరి జీవితాలు అయినా సరే ఒక సాధారణమైనటువంటి జీవితం నుండి ఒక గొప్పగా మారిందంటే బైబిల్ ఎవరి జీవితం అయినా సరే మీరు తీసుకోండి, మారిందంటే దానికి న్యూ ఇయర్ని బట్టి వాళ్ళ జీవితాలు మారిపోలేదు. సంవత్సరం మారిపోయింది కాబట్టి సడన్గా వాళ్ళ జీవితాలు మారిపోయినాయని కాదు. ఎప్పుడు కూడా జస్ట్ క్యాలెండర్ మారింది కాబట్టి జీవితాలు బైబిల్లో కూడా ఎవరి జీవితాలు కూడా జస్ట్ క్యాలెండర్ మారింది కాబట్టి జీవితాలు ఎవరు మారిపోలేదు. జీవితాలు మారడానికి రెండు జరగాలి. ఒకటి ఏంటంటే అయితే దేవుడు మనిషిని దర్శించాలి, లేదంటే మనిషిని దేవుణ్ణి వెతకాలి. ఈ రెండు సందర్భాల్లో ఈ రెండు జరిగినప్పుడే జీవితాలు మారినాయి, కానీ లేదంటే అన్ని మామూలుగానే జరుగుతూ వచ్చినాయి. యాకోబు మారాడంటే కారణం ఏంటి? యాకోబు దొంగగా ఉండి తన జీవితం మార్చుకున్నాడంటే, లేదా అంత గొప్పగా మారిపోయాడంటే, దొంగతనం చేసి జ్యేష్ఠ హక్కుని దొంగిలించి పారిపోతూ దేవుడు దర్శించి అది ఇప్పుడు అంటున్నాడు ఆశీర్వాదమే కావాలి, పైకి వచ్చేయాలి అని అనుకుని అందరి దగ్గర ఏదో రకంగా లాగేసుకోవాలి. ఎదుటోళ్ళ యొక్క వీక్నెస్ని మనం దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మనం పైకి వచ్చేయాలి అనేటువంటి ఒక ప్రిన్సిపల్తో యాకోబు బతుకుతున్నాడు. అలా బతుకు ఉన్నప్పుడు సడన్గా దేవుడు దర్శించిన తర్వాత ఇప్పుడు ఏమన్నా తెలుసా, ఇంత ముందే ఇంట్లో నుంచి పారిపోయేటప్పుడే లైఫ్కి ఒక గురి పెట్టుకుని టార్గెట్ పెట్టుకొని ఎలాగైతేనే ఈ ప్రపంచం అంతా కూడా ఎలాగుంది కాబట్టి నేను పైకి రావాలంటే నాకు పక్కన నొక్కెత్తే నేను పైకి రాలేను అంటే ప్రిన్సిపల్ మీద బతికాడు యాకోబు ఆ రోజుల్లోనే. ఇది ఈ రోజుల్లో వచ్చింది కదా, ఆ రోజుల్లోనే ఉంది ఇది అలా బతకడం. అందుకే ఈ రోజుల్లో మెయిన్ ఏంటంటే మనం పైకి రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే పక్కన మనం తొక్కడం మనం జాగ్రత్త చూసుకోవాలి. ఈరోజు చాలా గవర్నమెంట్ ఆఫీసులు అట్లా ఇదే వాళ్ళ డ్యూటీతో పాటు ఇదే పెద్ద డ్యూటీ వాళ్ళకి. ఎవడో నన్ను నిరికిం చేస్తాడు ఏంటంటే ఇవన్నీ గవర్నమెంట్ ఆఫీసులు చాలా ఎక్కువ ఉంటాయి ఇవన్నీ కూడా. అది ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఏంటంటే దేవుడు కొన్ని కార్యాలు చేద్దామన్నా సరే కొన్నిసార్లు ఇలాంటి వాళ్ళ వల్ల కొన్నిసార్లు కొన్ని డిలే అవుతాయి, కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాం. అందుకని ఇలాంటి జరగకూడదు. యాకోబు కూడా అలాగే అనుకున్నాడు ఆ టైంలో. ఎలాగైనా సరే మా అన్నది కూడా నేను తెచ్చుకుంటే తప్ప ఏదో రకంగా ఏదో ఒకటి నేను చేసి లాక్కుంటే కానీ నేను పైకి రాలనేటువంటి ప్రిన్సిపల్ బతినటువంటి ఆయన సడన్గా ఒకరోజు దేవుడు ఆ టైంలో అదే రాత్రి దేవుడు దర్శించాడు. ఇప్పుడు ఏమన్నా తెలుసా, ప్రభు నువ్వు ఆశీర్వదిస్తా అన్నావు కదా, ఎంత ఇస్తా అన్నావు కదా, నువ్వు ఇచ్చేస్తే నీకు దశభాగం ఇస్తాను అనలేదు. ఏమన్నా తెలుసా, కట్టుకోవడానికి నాకు వస్త్రం ఇచ్చి భుజించడానికి ఆహారం ఇస్తే నేను నీ దశభాగం ఇస్తా. నేను చాలా చెప్పింది చూసారా, అన్నీ లాక్కోవాలనుకునేటువంటి వాడు ఫస్ట్ టైం అంటున్నాడు ఎవడో గురించి మాట్లాడుతున్నాడు. అప్పుడు కూడా ఎలా మాట్లాడుతాను తెలుసా, ఏ బేస్ మీద ఇస్తానో తెలుసా, ప్రభు నువ్వు నాకు 1 కోటి రూపాయలు ఇస్తే నీకు 10 లక్షలు ఇస్తాను అలా అనలేదు. ఇంతకుముందు అలా బతికాడు, ఇంతకుముందు అంత వచ్చేయాలి మనం ఎంత దొరికితే అంత లాగేసుకోవాలనుకున్నటువంటి మనిషి ఇప్పుడు ఏమన్నా తెలుసా, దేవుడు దర్శించిన తర్వాత జీవితం మారింది. అది ఇప్పుడు అంటున్నాడు, ప్రభు నాకేమొద్దు, కట్టుకోవడానికి వస్త్రాలు ఇవ్వు, తినడానికి తిండు చాలు. అదేంటి యాకోబు నీకు సరిపోద్దా అంటే నాకు చాలు, అందులో కూడా మళ్ళీ నేను దశభాగం ఇస్తాను, నువ్వు నాకు ఇస్తే చాలు, అందులో నీకు దశభాగం ఇస్తాను అన్నాడు. పోనీ నేను అలా అడిగాడని చెప్పేసి దేవుడు అంతే ఇచ్చాడా? లేదు, చాలా ఎక్కువ ఇచ్చాడు. బహుశా అన్ని దగ్గర లాక్కున్న దానికంటే వచ్చేదానికంటే ఎక్కువ ఖచ్చితంగా దేవుడు యాకోబుకి ఇచ్చాడు. యాకోబు యొక్క జీవితం ఎలా మారింది, యాకోబు నుంచి ఇజ్రాయేల్ ఎలా మారాడంటే దేవుడు దర్శిస్తే మారింది, కానీ ప్లేస్ మారితే జీవితం మారిపోలేదు, క్యాలెండర్ మారితే మారిపోలేదు, పేరు మార్చుకుంటే మారిపోలేదు, ఇంకేదో జరిగితే మారిపోలేదు. యాకోబు యొక్క లైఫ్ ఎలా మారిందంటే, అయితే మనిషి దేవుని వెతుక్కుంటూ దేవుడే ఆధారం అనుకుని దేవుడి దగ్గర పరిగెట్టుకుంటూ వెళ్ళాలి. అలా వెళ్ళే సందర్భాల్లో కొంతమంది జీవితాలు మారినాయి, లేదంటే దేవుడే వెతుక్కుంటూ దర్శిస్తే ఆ సందర్భాల్లో జీవితాలు మారినాయి. కానీ జస్ట్ న్యూ ఇయర్ వచ్చింది కాబట్టి అని చెప్పేసి దేవుడు దర్శించి న్యూ ఇయర్ వచ్చింది కదా నీ జీవితం మార్చేస్తాను, న్యూ ఇయర్ కదా అంత కొత్తగా ఉంటుంది, దేవుడు ఎవరు అలా చేయలేదు.
అందుకని ఈ న్యూ ఇయర్ కాబట్టి ఆటోమేటిక్ 12 దాటికి ఏదో కొత్తగా జరిగిపోద్దామని ఎదురు చూడకండి. అలా ఇది జరగదు. కొన్నిసార్లు మన ఎక్స్పెక్టేషన్ మనకు ఉంటుంది, ఈ సంవత్సరం ఏదో జరిగిపోతే బాగుండు. ఖచ్చితంగా జరగదు. ఎందుకంటే క్యాలెండర్ ఏది నేను మార్చదు, నీ జీవితాలు మార్చదు, అంతా ఒకటే. అయితే దేవుడు మార్చాలి, లేదా నువ్వు మార్చుకుంటే అప్పుడు మారుతుంది. కానీ దానంతరం అయితే ఏది కూడా జస్ట్ టైం మారింది కాబట్టి అన్ని ఆటోమేటిక్గా మారుకుంటూ వెళ్ళిపోవు. అప్పుడేంటి అంటే అర్థం ఏంటి, ఒక వ్యక్తికి జీవితం మారాలంటే ఏం జరిగింది? బైబిల్లో చూస్తే దేవుడు దర్శించాలి. లేదంటే ఎబ్బేజు లాంటి వ్యక్తి అయితే తన దేన స్థితిలో ఉండి వాళ్ళ అన్నదమ్ముల కంటే భయంకరమైన స్థితిలో ఉండి ఏం చేయలేదో తెలియక ఎబ్బేజ్ అని పేరు పెట్టుకొని ఒక నెగిటివ్ లాగా బతుకుతున్నటువంటి ఒక వ్యక్తి ఇజ్రాయేల్ దేవుని గురించి ఆశ్రయం గురించి వినిన తర్వాత వెళ్ళి ప్రభువును ఆశీర్వదించాలి అని దేవుని బ్రతిమలాడాడు, పట్టున్నాడు, దేవుని ప్రార్థన చేశాడు, దేవుని గోజాడాడు. అప్పుడు ఆ వ్యక్తికి జీవితం మారింది. అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు జీవితం మారుతుందంటే దేవుడన్నా నీ దగ్గర రావాలి, నువ్వైనా దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఈ రెండిట్లోనే జీవితము మారుతుంది. అంటే మార్పు బేసిక్గా ఎక్కడ జరుగుతుందంటే దేవుడి దగ్గరే వస్తుంది మార్పు. అంటే దేవుడు మార్చాలనుకుంటేనే దేవుడి దగ్గర ఆశీర్వాదం వస్తుంది, దేవుడి దగ్గర సమృద్ధి, దేవుడి దగ్గర తృప్తి, ఏదైనా సరే దేవుడి దగ్గర స్టార్ట్ అవుతుంది. అందుకనే దేవుడి దగ్గర రావడం అందుకని అంత ఇంపార్టెంట్, దేవుని వైపు చూడడం అందుకని అంత ఇంపార్టెంట్ అంటాం. ఇక్కడ బైబిల్ మనం చూస్తే ఇక్కడ విషయం ఏంటంటే దేవుడు తరచూ దర్శిస్తాడట మనల్ని. ఎందుకో తెలుసా? వర్షాన్ని కుమ్మరింపజేయడానికి దేవుడు దర్శిస్తాడు. అంటే దేవుడు తరచూ దర్శించే పనులు ఉన్నాడు కాబట్టి ఈ భూమి మీద మనం ఒంటరిగా లేము, మనం దేవునికి వేరుగా ఎక్కడో దూరంగా లేము, సపరేట్గా మనం ఏమి లేము. మనం దేవుడు పరలోకం ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. కానీ ఇంకను దేవుడు మనం దర్శించే పనిలో ఉన్నాడు. దేవుడు దర్శించే అర్థం ఏంటంటే అక్కడ వర్షం పడుతుందని అర్థం. అంటే మార్పు స్టార్ట్ అవుతుంది, ఆ భూమిలో మార్పు వస్తుందని అర్థం. అలా బైబిల్ ఇక్కడ మనం చూస్తే దేవుడు దేవుడు దాన్ని తడుపుతాడని బైబిల్ మనం చూస్తున్నాం. అలా కొంచెం కింద చదివితే అక్కడ చూడండి 9వ వచనం లాస్ట్ లైన్లో మనం చూస్తే 3వ లైన్లో చూస్తే నీవు భూమిని అట్లో సిద్ధపరిచిన తరువాత, చూడండి దేవుడు సిద్ధపరిచిన తర్వాత అంటే వర్షాన్ని సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేయుచున్నావు, దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు, వాన జల్లు చేత దానిని పదును చేయుచున్నావు. చూడండి ఇదంతా ఎలా జరుగుతుంది? భూమిలో మార్పు అంతా వచ్చేస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే భూమి పంటలు పండడానికి, ధాన్యం రావడానికి అనుకూలంగా మారిపోతుంది. అదంతా ఎలా మారిపోతుందంటే దేవుడు దర్శించి వర్షాన్ని ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా అంతా మారిపోతుంది. అంటే కొన్ని సందర్భాలు దేవుడు నీకేంటంటే నీకు భోజనం కావాలి, నాకు సమృద్ధి కావాలని అడుగుతుంటే దేవుడు అంటున్నాడు నేను నిన్ను దర్శిస్తాను, నీకు వర్షాన్ని నేను కుమ్మరింపజేస్తాను. ఆ వర్షం నీ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తుంది, ఆ వర్షం నీ ప్రాబ్లం సొల్యూషన్ ఇస్తుంది. దేవుడు నేరుగా భూమిలో పనిచేయట్లేదు వ్యవసాయకుల్లాగా, కానీ దేవుడు వర్షాన్ని పంపించి భూమిలో కొన్ని మార్పులు తీసుకొస్తున్నాడు. అలాగ నువ్వు సిద్ధపరుస్తున్నాను చూస్తున్నావు, నీళ్ళతో తడుపుతున్నాను బైబిల్ మనం చూస్తున్నాం. ఆ తర్వాత చూడండి అది మొలకెత్తగా, 10వ వచనం 4ని చూస్తే అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు. సరే, దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అది మొలకెత్తినప్పుడు దేవుడు వర్షాన్ని పంపించి భూమి కరెక్ట్గా పండేటట్లు దేవుడు అంతా చేసి మళ్ళీ పంట వస్తున్నప్పుడు మళ్ళీ దాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. చూడండి యాక్టివ్ పని చేస్తున్నాడు. దేవుడు వర్షాన్ని ఇచ్చేసి నేను వర్షాన్ని ఇచ్చాను, మీరంతా పద్దాకు నా దగ్గర రావద్దు, పద్దాకు నన్ను అడగద్దు, నీకు వర్షం ఇవ్వాల్సింది ఇచ్చాను, దాంతోనే అడ్జస్ట్ అవ్వు అని దేవుడు అంటలేదు. దేవుడు వర్షాన్ని ఇచ్చి అక్కడ తాపేయచ్చు, ఎందుకంటే అదే చాలా ప్రాబ్లమ్ సొల్యూషన్ అదే దొరుకుతుంది. కానీ ఇంకొను అది అయిన తర్వాత కూడా మరలా దేవుడు వచ్చి ధాన్యాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్న బైబిల్ మనం చూస్తున్నాం. వాళ్ళకి ఆహారం సమకూర్చిన ప్రాసెస్లో తీరా కొంత గింజలో లేదా పంట చేతికి వచ్చినప్పుడు దేవుడు మరలా దాన్ని దీవిస్తున్నాడంట. చూడండి దేవుడు నిజంగా ఎంత మంచిలో అర్థం చేసుకోవాలి. చాలా సందర్భాలు చూడండి, కొన్ని సందర్భాలు మనం అనుకుంటాం దేవుడు కొంతమంది దుర్మార్గమైన ఇంటి వారసులు ఉంటారు చూస్తారు, అలా అనుకుంటాం. మన రెంట్ టైం కట్టకపోతే కొంచెం సడన్గా మనకు నీళ్ళు రావడం ఆగిపోతాయి. కొంతమంది అలా చేస్తారు, యాక్చువల్గా ట్యాప్ ఆపేస్తారు లేదా కరెంట్ తీసేస్తారు, చాలా జరుగుతాయి. కానీ దేవుడు యాక్చువల్ అలా అంటాడు కాదు. దేవుడు వర్షాన్ని ఇస్తున్నాడు, ఇచ్చిన తర్వాత మరలా నేను ఆస్వాదించినాడు, మరలా దర్శిస్తున్నాడు, మళ్ళీ యాక్టివ్గా ఉంచాలి, అవన్నీ కూడా దేవుడు చేస్తున్నాడు. అందుకే బైబిల్ మనం చూస్తే దేవుడు నువ్వు దాన్ని ఆస్వాదించున్నావు చూస్తున్నాం. 11వ వచనం సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేస్తున్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి, అడవి బీడులు సారము చిలకరించుచున్నవి, కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకున్నవి. చూడండి పచ్చిక పట్లు మందలను వస్త్రముల వలె ధరించున్నవి. ఇక్కడ గమనించండి, ఇక్కడ చూడు జాడలు సారం వెదజల్లుచున్నదంటే అర్థం ఏంటంటే దేవుడు వర్షాన్ని పంపించినప్పుడు దేవుడు కూడా దాన్ని ఎలా పంపిస్తాడంటే భూమంతటిని కవర్ చేసి భూమంతటిని తడిపేంత వర్షాన్ని దేవుడు ఇస్తున్నాడట. దేవుడు ఎక్కడో ఓ దగ్గర కొంచెం వర్షాన్ని కాదంట, అది సారం అంటే అన్ని డైరెక్షన్స్లో వాటర్ ప్రవహించి భూమంతని తడిపెట్టి దేవుడు చేస్తున్నాడు. భూమంతని దేవుడు తడిపెట్టుగా అన్ని 4 వైపులా అక్కడ దేవుడు ఎంత సమృద్ధిగా పనిచేస్తాడు బైబిల్ మనం చూస్తున్నాం.
దేవుడు అంత సమృద్ధిగా పనిచేస్తాడు. చాలా బైబిల్ మీరు చూడండి, అక్కడ కొండలు ఆనందంతో నడికట్టును ధరించుకున్నవి, సో అడవి బీడలో సారము చిలకరించున్నవి. అంటే అర్థం ఏంటంటే బేసిక్గా దేవుడు పనిచేసినప్పుడు, వర్షాన్ని ఇచ్చినప్పుడు దేవుడు మనుషులు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ వరకే కాకుండా అరణ్యములు, అడవిలో కొండలు, అరణ్యం అంటే అర్థం ఏంటంటే మనుషులు ఎవరు సంచరించని చోట. బేసిక్గా ఆ రోజుల్లో మనుషులు ఎక్కువ దేని మీద డిపెండ్ అవుతారు? వాళ్ళు ఉండే నివసించేటువంటి స్థలము, వాళ్ళకు ఉండే వ్యవసాయంగా పొలం మీద ఉంటే అది అక్కడ వర్షం పడితే, ఆ ప్లేస్లో వర్షం పడితే చాలు బతికేస్తాం అనుకుంటారు. కానీ దేవుడు ఇంకెంతగా సమృద్ధిగా దేవుడు దర్శించి దేవుడు మనుషులకు మేలు చేసే ప్రయత్నం చేస్తున్నాడంటే, దేవుడు నువ్వు ఉన్నటువంటి గ్రామంలో, నువ్వు ఉన్నటువంటి పట్టణంలో మాత్రం వర్షం కుమ్మరించట్లేదట, అరణ్యంలో కూడా దేవుడు వర్షాన్ని కుమ్మరిస్తున్నాడు. పెద్ద అరణ్యం వల్ల వీళ్ళు పెద్దగా బతకరు. వీళ్ళు ఇక్కడ నేరుగా అరణ్యం వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి వీళ్ళకి లేవు. కానీ ఇంక దేవుడు ఎంత సమృద్ధిగా వర్షాన్ని కుమ్మరిస్తాడంటే, అరణ్యంలో కూడా దేవుడు వర్షాన్ని కుమ్మరింపజేస్తున్నాడు బైబిల్ మనం చూస్తున్నాం. అంటే అంత విస్తారంగా దేవుడు తన ఆశీర్వాదాన్ని, తన కార్యాన్ని, తన సహాయాన్ని 4 వైపులా దేవుడు స్ప్రెడ్ చేస్తున్నాడు. సమృద్ధిగా దేవుడు అందరికీ ఇస్తున్నాడు. ఏదో కొన్ని చోట్ల నీకు డైరెక్ట్ ఇక్కడే కాబట్టి నీకు ఇక్కడ వరకే నీకు వర్షం ఇస్తాను దేవుడు అంటలేదు. నీకు అవసరం దానికంటే దేవుడు ఎక్కువగా ఇంకా మేలుని మన జీవితంలో జరిగిస్తుంది. ఇక్కడ బైబిల్ మనం చూస్తున్నాం. అది కొంచెం కింద చదువుకుని ముగిస్తాను చూడండి. అక్కడ ఇంకొక మాట ఉంది చూడండి, పచ్చిక పట్లు మందలను వస్త్రం వలె ధరించుండ. పచ్చిక పట్లు అంటే గడ్డి, ఇవన్నీ కూడా మందలను వస్త్రం వలె ధరించుండవి. అంటే ఒక రకంగా ఏంటంటే అలా వర్షం 4 వైపులా స్ప్రెడ్ అయ్యి, అరణ్యంలో కూడా స్ప్రెడ్ అయ్యి మేత మేయడానికి గొర్రెలు కానీ, ఆవులు కానీ, ఎడ్లు ఇవన్నీ కూడా ఏంటంటే ఆ గడ్డి ఉండేటువంటి చోటకి మేయడానికి వెళ్ళినప్పుడు గడ్డి ఎంత సమృద్ధిగా ఉంటుందంటే, ఆ గడ్డి ఎలా ఉంటుందంటే ఒక ఈ జంతువులకి వస్త్రం వల్ల ఉంటుందంట. అంటే అంత సమృద్ధిగా పచ్చిక జంతువులకి దొరుకుతుంది, అంత సమృద్ధిగా దేవుడు ఇస్తానని చెప్తున్నాడు. ఇప్పుడు మీరు అనుకుంటారా జంతువులు గడ్డి తింటే మనకేంటని అనుకుంటున్నారేమో. ఆ రోజుల్లో జంతువులు అంటే, పాడి పశువులు అంటే ఆశీర్వాదానికి అదొకటి. ఈ రోజుల్లో నీ అకౌంట్ ఎంత ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది అంటాం చూసారా, అలాగా నీ దొడ్లో ఎన్ని ఉన్నాయి అది లెక్క. ఆ రోజుల్లో ఆస్తిని అలా కొలిసేవాళ్ళు. ఇప్పుడు బ్యాంకులో కరెన్సీ ఉంటుంది మనకి, ఇప్పుడు ఇంత అంటాం అంత అంటాం మనం. కానీ ఆ రోజుల్లో ఏంటి, నీ మందులో ఎన్ని పశువులు ఉన్నాయి దాన్ని బట్టి నువ్వు ఎంత ధనవంతులో సొసైటీ నిర్ణయిస్తుంది. అప్పుడు ఆలోచించండి, ఆ పశువులు అలాగా అరణ్యంలోకి వెళ్ళినప్పుడు అక్కడ అంత గడ్డి సమృద్ధిగా ఉండి, గడ్డి కూడా ఎంత సమృద్ధిగా ఉంటుందంటే అవి జంతువులు వెళ్ళినప్పుడు అది వస్త్రంలాగా కవర్ చేసేస్తుందంట. జంతువులు గడ్డి కవర్ చేస్తుంది వస్త్రంలాగా. అంత సమృద్ధిగా పచ్చిక దొరుకుతుంది దేవుడు చెప్తున్నాడు. అలా మాట ఇంకంటున్నాడు చూడండి, ధరించున్నది. లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి. చూడండి, అన్నియు సంతోషధ్వని చేయుచున్నవి, అన్నియు గానము. సరే, లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి, అన్నియు సంతోషధ్వని చేయుచున్నవి. ఎండ్ రిజల్ట్ ఏంటో తెలుసా? దేవుడు ఇలాగ వర్షాన్ని కుమ్మరింపజేసి ఇలాగని పని చేస్తే ఎండ్ రిజల్ట్ ఏంటి అంటే అందరూ సంతోషిస్తారంట. సంతోష ధ్వని అంటే అర్థం ఏంటో రకంగా చెప్పాలంటే, దేవుడు ఇలా కార్యం చేసినప్పుడు అల్టిమేట్ ఎండ్ రిజల్ట్ ఏంటంటే దేవుడు చేసిన మేళ్ళను మనం అనుభవిస్తున్నప్పుడు మనం తిరిగి దేవుని స్తుతిస్తూ ఉంటాం. ఆ పర్పస్ మీద దేవుడు కార్యాలను మన జీవితంలో జరిగిస్తున్నాడంట. అంటే అర్థం ఏంటంటే మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, మనం ఈ లోకంలో మనం బ్రతకడానికి ఖచ్చితంగా మన ఉద్యోగాలు, మన సంపాదన, మన జ్ఞానం, మన బలం అయితే ఖచ్చితంగా కాదు. మనం ఏం చేయాలంటే, మనం యాక్చువల్గా నిజంగా ఏం చేయాలంటే, కేవలం ఈ ఒక్కరోజు కాదు, లేదా రేపు ఒక్కరోజు ఫస్ట్ కాదు రేపు ఒక్కరోజు అని కాదు. మనం యాక్చువల్గా ఏం చేయాలంటే, తరచుగా మన కన్నులను దేవుని మీద నుంచి వేరే దానికి తాత్కాలికమైన వాటి మీద డైవర్ట్ అవ్వకుండా, దేవుడే మనకు ప్రధానమైనటువంటి మూలాధారము కాబట్టి ఆయన మీద మాత్రం దృష్టి పెట్టేట్టుగా మనం జీవించడం చాలా చాలా ఇంపార్టెంట్. అలా ఎప్పుడు జీవిస్తాం తెలుసా? మనం నిజంగా దేవుని వల్ల అయితేనే మన బ్రతుకుతాం. నిజంగా నమ్మినటువంటి వాళ్ళే దేవుని వైపు నిజంగా చూస్తారు. అలా నిజంగా నమ్మినటువంటి వాళ్ళు చూస్తారు. ఎలాగో బతికేస్తాం, నాకు జాబ్ ఉంది, లేదా నాకు తెలివితేటలు ఉన్నాయి, నాకు చదువు ఉంది, లేదా నాకు ఇది ఉంది, నాకు బలం ఉందని ఎప్పుడైతే అనుకుంటాను, నువ్వు ఖచ్చితంగా దేవుని వైపు చూడు. నువ్వు దేవుని చూడదు ఖచ్చితంగా నేను చెప్తున్నాను చూడండి. నీకు ఒకవేళ మనం ఏదైనా సంపాదించుకున్నా తృప్తి ఖచ్చితంగా మన జీవితాలకి ఉండదు. ఎంతమంది బయట ప్రపంచంలో ఎంతమంది చూడండి ధనవంతులు ఉన్నారు, కానీ చాలామందికి మనశ్శాంతి కూడా ఉండదు, తృప్తి ఉండదు లైఫ్లో. ఇప్పుడు దేవుడు మనకు ఆ తృప్తి ఇచ్చినప్పుడు నిజంగా ఎంత ధన్యతో తెలుసా? కొన్ని సందర్భాలు మనం ఏంటంటే అలాంటి వాళ్ళు చూసి వాళ్ళకి కార్లు ఉన్నాయి, వాళ్ళకి బిల్డింగ్లు ఉన్నాయి, మంచి మంచి బట్టలు వేసుకుంటున్నారు, వాళ్ళు మనకేమీ లేవు అనుకుంటున్నాం. వాళ్ళని కార్లు చూస్తున్నాం, వాళ్ళ ఇల్లు చూస్తున్నాం, లేదంటే వాళ్ళ వస్త్రాలు చూస్తున్నాం, వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు అది చూస్తున్నాం మనం. కానీ మనకి ఏది కనబడదంటే వాళ్ళ మనశ్శాంతి ఉన్నా లేదా నీకు అది కనబడదా. ఒకసారి నేను అనుకుంటాను, మనం పెట్టేం చూసి అలాంటి అందరం చూసి అబ్బా లైఫ్ అంటే అది కదని మనం అనుకుంటున్నాం. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళకి ఏమీ లేకపోతే చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు వాళ్ళని. మళ్ళీ కొంతమందిని పేదవాళ్ళని చూసి వాళ్ళు అనుకుంటారేమో అనుకుంటాను నేను. ఎందుకంటే అన్నీ ఉండి కూడా చాలామందికి తృప్తి లేదు. కానీ బైబిల్ ఇక్కడ ఇవన్నీ మనం ఎందుకు ఆనందిస్తాము అంటే, నీకు అన్నీ కలిసి వచ్చినాయి కాబట్టి నువ్వు ఆనందిస్తాను కాదు. ఇక్కడ
నీకన్నీ అంత అనుకూలంగా జరిగించేటువంటి ఒక దేవుడు నీకు ఉన్నాడు కాబట్టి, ఆయన ఎప్పటికీ మారడు కాబట్టి. సంవత్సరాలు మారిపోతాయి, కాలాలు మారిపోతాయి, తరాలు మారిపోతాయి, మనుషులు మారిపోతారు, కానీ దేవుడు మారడు. దేవుడు మారడు కాబట్టి దేవుడు దర్శించే విధానము కానీ ఆయన పనిచేసే విధానం కానీ ఎప్పటికీ మారదు. అప్పుడు మనం దేని గురించి మాడుతున్నాం అంటే ఎప్పటికీ మారినటువంటి ఒక ఆయన గురించి మాడుతున్నాం. ఇలాగ మనుషుల యొక్క జీవితాల్లో దర్శించే కార్యం చేసేటువంటి ఒక ఆయన గురించి మనం మాడుతున్నాం. మనుషులను ఆస్వాదించడానికి ఇష్టపడేటువంటి దేని గురించి మనం మాట్లాడుతున్నాం. నేను ఒకసారి రాత్రి ఆలోచించక ముగించేస్తాను. నిజంగా మనకి ఎంత కన్విక్షన్ ఉందో ఒకసారి ఆలోచించాలి. అంటే నిజంగా హృదయంలో బలంగా ఎంత నమ్ముతున్నాం మనం నిజంగా దేవుడు మనల్ని దీవిస్తాడని, మనం అనుకున్న దానికంటే ఇంకా బెటర్గా దేవుడు మనకు సహాయం చేస్తాడని మనం నిజంగా ఎంత నమ్ముతున్నా ఆలోచించుకోవాలి. ఎందుకంటే కొన్ని సందర్భాలు ఏంటంటే మనం మోసపోతుంటాం. ఎలా తెలుసా? దేవుడు పట్టించుకోవట్లేదేమో అనుకుంటాం. కానీ దేవుడు సృష్టిని చేశాడు కాబట్టి, సృష్టిని చేసినటువంటి దేవుడు, సృష్టిని తీసుకొచ్చిన మాట ద్వారా సృష్టిని చేసినటువంటి దేవుడు, ఆయన వల్ల అది బయటకు వచ్చింది కాబట్టి, తన మనసు నుంచి అది బయటకు వచ్చింది కాబట్టి దాన్ని పోషించాల్సినటువంటి బాధ్యత, దాన్ని మంచి చెడు చూడాల్సిన బాధ్యత కూడా దేవునిదే. ఇద్దరు మనం ఉంటాం చూడండి, పిల్లలు మనం కంటాం, పిల్లలు మనలోండి వచ్చారు. అప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎవరు చెప్పండి? పిల్లలు మనలో వచ్చారు, ఖచ్చితంగా తండ్రిది రెస్పాన్సిబిలిటీ. తండ్రి కన్నాడు ఒక రకంగా చెప్పాలండి. అప్పుడు ఖచ్చితంగా ఆటోమేటిక్ ఎప్పుడైతే నాకు కుమార్తె కలిగింది, నేను తండ్రి అయ్యానని చెప్పుకున్నప్పుడు అది పోస్ట్ కాదు. అది నేను కూడా తండ్రి అయ్యాను గొప్ప చెప్పుకోవడానికి కాదు, అది రెస్పాన్సిబిలిటీ. అది ఎందుకంటే నువ్వు కన్నావు ఖచ్చితంగా వాళ్ళు కూడా పెద్ద ఏగుంది, వాళ్ళు కూడా ఎదురు చూస్తారంటే ఖచ్చితంగా మేము నీ పిల్లలము, నువ్వు మాకు తండ్రి కాబట్టి ఖచ్చితంగా మేము మమ్మల్ని పోషించి తీరాలి. కాబట్టి ఆటోమేటిక్ నువ్వు తండ్రి అని చెప్పుకున్నప్పుడు అది పెత్తను చలాయించడానికి, నువ్వు గొప్పలు చెప్పుకోవడానికి కాదు. అది సొసైటీలో నేను కూడా తండ్రి అయ్యాను, నాకు కూడా కొడుకున్నాడు, కూతురుంది, అది హోదా కాదు. అది యాక్చువల్గా తండ్రి అంటే ఒక రెస్పాన్సిబిలిటీ. అది నీలోంచి బయటకు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా దాన్ని మనం చేసే తీరాలి. పిల్లలు కూడా నీవైపే చూస్తారు, ఎందుకంటే నీలోండలు వచ్చారు, నువ్వు తండ్రివే కాబట్టి ఖచ్చితంగా నీవైపు చూస్తారు. ప్రాబ్లం ఏది వచ్చినా నువ్వే సాల్వ్ చేయాలి, వాళ్ళకి ఏం కావాలి సార్ నువ్వే చేయాలి. ఇంకా మంచి తండ్రి అయితే వాళ్ళు అడక్క ముందే వాళ్ళకి ఏదో అవసరం తెలిసి ముందుగా రెడీ కూడా చేస్తారు, మంచి తండ్రి అయితే. అప్పుడు అంటే ఒక మనిషే తండ్రి అయ్యి, ఆ తండ్రి కనుక ఇంకా మంచోడైతే ఎంత అడ్వాన్స్గా ప్రతిదీ కూడా తన పిల్లల కోసం రెడీ చేసి ఉంచి ప్రతిదీ మంచి చూసుకుంటే ఏ ప్రాబ్లం సరే నేను ఎక్కడికి వెళ్తా నాకు చెప్పు, నేను సాల్వ్ చేస్తానని నిశ్చేతని ధైర్యం నింపేటువంటి తండ్రి, ఒక తండ్రి మంచోడైతే ఆ పిల్లలకి భవిష్యత్తు ఎంత బాగుంటుందో అసలు ఆలోచించి ఎంత ధైర్యంగా వాళ్ళు బతుకుతారు. ఆ రెస్పాన్సిబిలిటీ ఎందుకు ఉంటుంది? ఎవరో రుద్దట్లేదు, భార్య రుద్దడం కాదు, నువ్వు కన్నావు కాబట్టి నువ్వే పెంచు అని చెప్పాల్సిన అవసరం లేదు. నీలోంచి వచ్చారు కాబట్టి ఆటోమేటిక్గా తండ్రి అన్నావంటే నీ రెస్పాన్సిబిలిటీ వచ్చినట్టే. ఫస్ట్ టైం మనల్ని కనుక పిల్లలు డాడీని పిలిచారంటే అర్థం ఏంటంటే నువ్వు సంబరపడ్డాను కాదు, నీకు రెస్పాన్సిబిలిటీ ఉంది, నువ్వే వాళ్ళని లాస్ట్ వరకు నువ్వే చూసుకోవాలి, అది రెస్పాన్సిబిలిటీ. అప్పుడు మనుషులంగా మనకు బాధ్యత తెలుసు బాగానే. అప్పుడు అలాంటి ఆలోచించండి, దేవుడికి ఇంకెంత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ భూమిని ఆయన సృష్టించాడు, భూమిని మంచిగా చూసుకుంటున్నాడు, మన ఆయనలోని మనం సృష్టించాడు, ఆయన స్వరూపం ఆయన పొల్లో మనం చేశాడు. ఇప్పుడు ఇంకా ఎంత ఆయన ఇంకా పరలోక మంచి తండ్రి కాబట్టి మీరు చెడ్డవారయ్యండి మీ పిల్లలు మంచి జీవులను ఇస్తారని క్రీస్తు అన్నారు. కానీ నేను మీలాంటి కాదు, నేను మీకంటే చాలా రెట్లు బెస్ట్, ఇన్ఫినిట్ టైమ్స్ నేను మీకంటే బెస్ట్, అంటే చాలా రెట్లు నేను మీకంటే బెస్ట్. అప్పుడు అలాంటప్పుడు ఆయన తండ్రి అన్నప్పుడు ఇంకా ఎంత రెస్పాన్సిబిలిటీ ఆయన మన పట్ల చూపిస్తాడు. అందుకే కొన్నిసార్లు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు మనం దేవుడు పట్టించుకోడేమో అనకూడదు. లేట్ అవుతుందా? బహుశా లేట్ అవుతుందేమో. నీకు టెన్షన్ ఉంటుందా? ఖచ్చితంగా టెన్షన్ ఉంటుందేమో, నేను కాదంటలేదు. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు మాత్రం పట్టించుకోవడానికి మాత్రము కాదు. నిన్ను కన్నాడు కాబట్టి ఖచ్చితంగా మీ రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా దేవునికి ఉంది. నీకు ఆయన తండ్రిగా ఉన్నాడు, నిన్ను ఆయన కుమారుడుగా చేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయనకి మన మీద రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆ రెస్పాన్సిబిలిటీ ఉన్నది కూడా ఖచ్చితంగా దేవుడు దర్శిస్తూనే ఉంటాడు. అది అర్థం చేస్తున్న కొన్నిసార్లు అటు ఇటుగా మనకి సందర్భాలు వచ్చినప్పుడు భయపడద్దు, జ్ఞాపకం చేస్తాం దేవుడు మన పరలోక తండ్రి, కొంచెం అసలు బాధ్యత ఆటోమేటిక్గా ఆయనకే ఉంది. మనం ఏంటంటే ఆయన మనకు తండ్రి కాబట్టి, మన పిల్లం కాబట్టి, బాధ్యత ఆయన తీసుకున్నాడు కాబట్టి ఆయన వైపు చూస్తూ ఉందాం. ఆయన మన ప్రతి అవసరం దేవుడు తెలుసు. అందరూ తల వంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. నీవేనా